ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ అన్నవరం. నేను అన్నవరంకి రాబోతున్నాను. సెప్టెంబర్ నెల 27వ తారీఖు సాయంత్రం 6 గంటలకు జరగబోతున్నటువంటి సభకి నేను రాబోతున్నాను. యేసయ్యతో విలువైన సాయంత్రం అను ఈ సభకి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రేమతో ఆహ్వానించేవారు పాస్టర్ డేవిడ్ రాజు గారు మరియు సంఘ సభ్యులు. స్థలం సంత మార్కెట్, బెండపూడి, తొండంగి మండలం. తప్పకుండా హాజరవ్వడానికి ప్రయత్నించండి. సెప్టెంబర్ నెల 27వ తారీఖు సాయంత్రం 6 గంటలకు దేవునితో ఒక విలువైన సాయంత్రాన్ని గడపబోతున్నాం. మీకు తెలుసా, ఏలికలందరూ కూడి సర్వోన్నతుడైన దేవునికి విరోధముగా తమకు తెలియకుండానే విపరీతమైన ఆలోచనలు ఎన్నో చేస్తున్న ఈ భూమి పైన దేవుని ఆలోచన విధానం ఏమిటో తెలుసుకొని, దేవుని జ్ఞానం ఏమిటో తెలుసుకొని, సాతాను తంత్రానికి ప్రతి వ్యూహంగా మనం నిలవబడి పనిచేయాల్సిన సమయం ఇది. అవును, దేవుని గ్రంథంలో ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ప్రతి చోట దేవుడు ఎన్నో విషయాలు దాచిపెట్టాడు. పరలోక చట్టం, దేవుని న్యాయం, దేవుని ఆలోచన విధానం, దేవుని వ్యూహం, దేవుని అంతరంగం బైబిల్ గ్రంథంలో స్పష్టంగా ఉంది. మనం జరుగుతున్న చరిత్రను, భక్తుల జీవితాలను బట్టి హెచ్చరించబడి ఈ లోకంలో ఎలా బ్రతుకుదామో డిసైడ్ అయ్యాం. కానీ పరిశుద్ధాత్మ దేవుడు వాటిలో ఉన్నటువంటి మర్మాన్ని, రహస్యాన్ని, దేవుని వ్యూహాన్ని, ఆలోచన విధానాన్ని బోధించి అక్కడ స్థిరంగా మనల్ని ఎలా ఉంచాలో నిర్మించాలనుకుంటున్నాడు. కాబట్టి 27వ తారీఖు సాయంత్రం మునుపు మీరెప్పుడు వినని సంగతులు పరిశుద్ధాత్మ దేవుడే స్వయంగా తన బూరను మోగిస్తుండగా మీరు వినబోతున్నారు. మనందరి జీవితాల్లో కొత్త అధ్యాయం ఆయన ఆలోచన విధానంతో ప్రారంభమవుతుంది. రండి, దేవుని సైన్యమై వ్యూహిత సైన్య సమభీకర రూపిణి అన్న మాటకు సరిగ్గా స్థాపించబడ్డాం. గాడ్ బ్లెస్.